అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. చాలామంది విజయం సాధించడానికి మంచి ఉపయోగకరమైన విషయాలేమైనా ఉంటే తెలియజేయమని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి విజయాలు సాధించడానికి రకరకాల విషయాలు చెప్పడం కన్నా, ముందు తమ లోపాలేమిటో అవి గమనించాలి. మీ దగ్గరనే ఒక పాడు లక్షణం ఒకటుంది. దాని వల్లనే విజయం సాధించలేం. ఏ విషయంలో అయినా సరే. ధనం సంపాదించడంలో గానీ, ఉద్యోగంలో అభివృద్ధి కావడం గానీ, లేకపోతే ఇల్లు గానీ, కారు గానీ, మంచి వివాహం చేసుకోవడం గానీ, మీరేదైతే అనుకుంటున్నారో దానిలో అభివృద్ధి చెందాలే, దీనిలో ప్రతిసారి నేను ఓడిపోతున్నా అని జెప్పేసి అనుకుంటే, ఆ ఓడిపోకుండా నువ్వు గెలవాలంటే నీ దగ్గరనే నీ లోపటనే ఒక మంచి అస్త్రం ఉంది. కానీ దాన్ని నువ్వు సవరణ జేసుకోవు. అదే పెద్ద మీ విజయానికి అడ్డమన్నట్టు. ఏంటిదది అంటే, మన తప్పులను మనం దెలుసుకుంటూ ఉంటాం. నేను పలానా ఉదయాన్నే లేవడం లేదు. ఎందుకు లేవడం లేదు? నీ తప్పు నీకు తెలుసు గదా! ఉదయం లేవడానికి నువ్వు కమిట్మెంట్ తీసుకుంటే ఏమైతది? అలాగే నేనేదైనా పుస్తకం ముందల పెట్టుకుంటే చదవలేకపోతున్నానంటే, నువ్వు చదవలేవని నీకు తెలుస్తుందే. మరి ఆ చదవడానికి ఏం జేయాలో అది నువ్వు కష్టపడొచ్చు గదా! దానికి ముందడుగేయొచ్చు గదా! అలాగే నేను ఏదైనా జాబ్‌కెళ్తే జాబ్ చేయలేకపోతున్నా, నేను బాధలో ఉన్నా, నేను నిరుత్సాహంలో ఉన్నా అంటే, నీ లోటుపాట్లు నీకు తెలిసినప్పుడు దాని గురించి నువ్వు కష్టపడాలి. ముందుకు వెళ్ళాలి. దాని గురించి నీవు ఏమనుకుంటున్నావో దాని ప్రకారం నువ్వు జేస్తేనే దానిలో విజయం సాధిస్తావు. అంతే తప్ప నేను కూర్చున్న దగ్గర కూర్చుంటా, నేను నా జీవితం కష్టాల పాలైంది, నేను ధనం లేదు, నాకు ఉద్యోగం లేదు అని జెప్పేసి ఈ తరం యువకులందరూ గూడా యువకులే గాదు, యువతులు గూడా, అమ్మాయిలు గూడా చాలా డిప్రెషన్ అవుతున్నారు. ఏదైనా వరస్ట్ థింగ్ ఏదైనా ఉంటుందంటే డిప్రెషన్ కావడం. అంటే ఎంత కష్టమొచ్చి ఆఖరికి ప్రతిసారి చెప్తూ ఉంటా గదా! సచ్చే అవకాశం వచ్చినా గూడా తనని తాను ఇన్‌స్పిరేషన్ తీసుకోవచ్చు. అంటే చావే పరిష్కారం గాదు. ఏడుస్తూ కూర్చోవడం పరిష్కారం గాదు. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఇప్పుడు నేను ప్రతిరోజు చాలామంది ఇప్పుడున్న కుటుంబాలలో మద్యపానం చాలా ఇబ్బందయిపోతుంది. ఆ ఇంట్లో భర్త ఇష్టం వచ్చినట్టు మద్యం తాగడం వల్ల, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఒక పద్ధతిగా లేకపోవడం వల్ల, ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు గూడా ఆడపిల్లలు వాళ్ళు భార్య ఎట్లా కష్టపడుతూనే ఉంటది ఇల్లు కోసము. ఈ వ్యవస్థ అంతా పాడైపోతుంది. అలాంటి వాళ్ళు మేము మందు మానేయాలి, మందు వల్లనే మా జీవితం నాశనం అయితుందని తాగే వాళ్ళకి తెలుసు. అయినా గూడా వాళ్ళు మానేయరు. దాని ప్రాబ్లమ్ ఎవరు? వారే గదా! కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బండి నడుపుతూ ఉన్నాం. ఆ బండి నడుపుతున్నాం గదా! అని రోజు నడుపుతున్నాము. ఒకరోజు సరే నడపొద్దులే అని జెప్పేసి 2 చేతులు వదిలేస్తే ఏంది నీ పరిస్థితి? అంటే అది వదిలేస్తే ఖచ్చితంగా నేను కింద పడి చనిపోతా, నాకేమైనా కాళ్ళు చేతులు విరుగుతాయి అని జెప్పేసి తెలుసు గాబట్టి నువ్వేం జేస్తావు? ఖచ్చితంగా బండిని శ్రద్ధగా కంపల్సరీగా పట్టుకొని ఖచ్చితంగా నడుపుతావు. అట్లాగే జీవితాన్ని గూడా ఆ బండి ఏ విధంగా అయితే వదిలేస్తే నాశనం అవుతదో, ఎంత కమిట్మెంట్ తోటి బండి నడుపుతున్నావో, అట్లాగే ఇక్కడ గూడా నీ జీవితాన్ని సర్వనాశనం జేసే అలవాట్లేమున్నాయో, వాటిని వదిలేసి మంచి అలవాట్లని ఆ బైక్ పట్టుకున్నట్టో, ఆ కారు పట్టుకున్నట్టో పట్టుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని పట్టుకొని నువ్వు ఒక లోయలో వేలాడుతూ ఉన్నావు. ఆ తాడు వదిలేస్తే ఆ లోయలో పడిపోతావు. కాబట్టి నువ్వేం జేయాలి? దృఢంగా ఆ తాడుని పట్టుకోవాలి. ఆ తాడనేది నువ్వు ఎదగడానికి కావాల్సినటువంటి మంచి మార్గము, మంచి లక్షణాలు, మంచి అలవాట్లు అదంతా గూడా. ఈ వదిలేయడం అనేది అంటే మంచి అలవాట్లను వదిలేసి చెడ్డ అలవాట్లను పట్టుకొనున్నావు. అదే తాడు అగ్నితో అంటుకోబోతూ ఉంది. అంటే ఆ తాడుని నువ్వు పట్టుకొని వేలాడుతున్నావు. ఆ తాడుకి ఎవరో మంట పెట్టిర్రు. ఆ తాడు అంటుకొని పోతుంది. ఆ మొత్తం తాడు అంటుకుపోయి ఏమైతది? ఉన్నది ఊడిపోయి కింద పడి నువ్వు చన్నన్నబోతావు, ఏమన్నా అయితది. అంటే ఇప్పుడు ఆ తాడుకి అంటుకొని పోయేదనేది ఏంటిది? ఒక చెడ్డ అలవాటు. తాడనేది ఒక మంచి. ఆ మంచిని పట్టుకొని నువ్వు వేలాడుతున్నావు. కానీ నీకొక చెడ్డ అపాయం వచ్చింది. అంటే నీ మంచి జీవితంలో నీకొక చెడ్డ అలవాటొచ్చింది. ఏందది? మద్యపానం తాగడం, సిగరెట్లు తాగి క్యాన్సర్ తీసుకొచ్చుకోవడం, మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి ఏ పని చేయకుండా సోమరితనం రావడం, అలాగే బండ్ల పైన తెలార్లు తిరగడము. మనకొక పద్ధతుంటది. సూర్యాస్తమయము. సూర్యుడు రాకముందుకే మనం నిద్ర లేవాలి. అట్లాగే సూర్యాస్తమయం లోపే భోజనం చేసుకొని పండుకోవాలి. అయ్యగారు ఈ పద్ధతులన్నీ ఏడ వీలైతాయి అయ్యగారు, ఇప్పుడు నైట్ డ్యూటీకి పోతామంటే, సరే మన కర్మానుసారం మన ఇంటిని గడపడం కోసం మనం రకరకాల జాబులు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ కొన్ని తూచా తప్పకుండా అంటే ఖచ్చితంగా పాటించే నియమాలుంటాయి. అవి మనల్ని ఎదిగే విధంగా చేస్తాయి. వాటిని మనం వదలొద్దు. అందుకోసమని ఖచ్చితంగా అంటే నేను చెప్పే సూత్రం ఏందంటే, మీరు ఇన్నిన్ని పుస్తకాలు చదివినా, ఇట్లా ఈ వీడియోలు ఎన్ని మోటివేషన్ జూషినా, నిన్ను నువ్వు మార్చుకోనంత వరకి నీవు ఎదగడం కష్టం. కాబట్టి నీ లోటుపాట్లేమున్నాయి? నీ అలవాట్లేమున్నాయి? నీకు బ్యాడ్ అలవాట్లున్నాయనుకో, నువ్వు ఎదగడం కష్టం. నీకు గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో, నీకు మంచి లక్షణాలున్నాయనుకో, నువ్వు మంచిగా ఎదుగుతావు ఆటోమేటిక్‌గా. కాబట్టి ఇది నువ్వు తప్పు చేస్తున్నావని నీ మనస్సాక్షికి నీకు తెలిసినప్పుడు, ఆ తప్పును నువ్వు సరి చేసుకోవడం కోసము క్రమబద్ధీకరణ అంటే పట్టుదలతోటి ఎందుకు పని చేస్తలేవు?
నీకు ఆ విషయం తెలిసి కూడా నువ్వెందుకు పని చేస్తలేవు? అంటే లోపం ఎవరిది? అది చేయడానికి నేనేం చేయాలంటే చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు ఒక మద్యపానం మానేయాలంటే దానికో చిన్న ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈరోజు మద్యపానం తాగొద్దు. ఈరోజు గెలిచినావు. మళ్ళీ రేపు అట్లాగే మళ్ళా ఎల్లుండి. అంటే ఒకటేసారి సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలని గాకుండా, ఈరోజు నేను గెలుస్తున్నానా లేదా అని చిన్న నియమం పెట్టుకో. ఈరోజు ఒక్కరోజు నీకు చిన్న విషయం మీద కూడా గట్టెక్కడం జరుగుతది. అంటే విజయం సాధిస్తావు. రెండో రోజు కూడా అట్లే నియమం పెట్టుకో. మూడో రోజు అట్లే నియమం పెట్టుకో. అది ఒక వారము, 10 రోజులయిన తర్వాత నీకు అలవాటవుతది. తర్వాత అదేమైతది ఒక్కసారిగా నువ్వు నెల రోజులు గూడా ఉండడానికి అవకాశం వస్తది. అట్లా చిన్న చిన్నగా ఇప్పుడు ఉదయం లేవడం చాలా మందికి సోమరితనము. వాళ్ళు ఉదయం లేవడం కోసం ఏం జేయాలి? చాలామంది అలారం పెట్టుకుంటారు. అలారం పెట్టి లేవడానికి చాలా ఇబ్బంది. మళ్ళీ అది ఆఫ్ జేసి అట్లే పడుకుంటారు. అట్లా గూడా లేదు మమ్మల్ని ఖచ్చితంగా నిద్ర లేపాలంటే బెస్ట్ సొల్యూషన్ ఏం తెలుసా? నిండా నీళ్ళు తాగి పడుకోవాలి రాత్రి. నిండా నీళ్ళు తాగి రాత్రి పడుకుంటే కడుపు ఫిట్ అయిపోతది. వాడు ఖచ్చితంగా లేచి ఏం జేయాలి? వాడు ఖచ్చితంగా టాయిలెట్‌కి వెళ్ళాలి. మూత్రానికి వెళ్ళాల్సిందే. దానివల్ల లేచి నడవడం వల్ల, వాతావరణం తెల్లవారుజామున లేవడం వల్ల కొద్దిగా నిద్ర మత్తు దిగుతుంది. వెంటనే మొఖం కడుక్కొని కొంచెం నీళ్ళు తాగితే మేలుకొచ్చేస్తది. ఇట్లా కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఒక పుస్తకం చదవడానికి చాలా ఇబ్బందయితుంది. అది చదువుతుంటే నిద్రొస్తుంది. అది ఖచ్చితంగా చదవాలి. ఏం చేయాలి? దానికి కూడా చిన్న చిన్న ఉపాయాలున్నాయి. ఒకటే దగ్గర స్థానికంగా కూర్చొని చదవకుండా, ఆ పుస్తకాన్ని వాకింగ్ చేస్తూ చదువు. దానివల్ల ఏమైతదంటే నీకు నిద్ర రాదు. ఇంట్రెస్ట్ పెరుగుతది. వాకింగ్ నడుస్తూ ఉంటది. ఆ పుస్తకం చదువుతున్న కొద్దీ శ్రద్ధ వస్తది. తర్వాత నువ్వు కూర్చొని చదివినా కూడా ఏం గాదు. ఇట్లా చిన్న చిన్న ఉపాయాలని మనమే వెతకాలి. వెతికితే మన లైఫ్‌లోనే దొరుకుతాయి. అట్లాగని పుస్తకాలు చదవొద్దు, మనము మంచి మంచి మోటివేషన్ స్పీచెస్ వినొద్దని నేనేం చెప్తలేను. వినండి. కానీ అవి వింటూ కూర్చోవడం గాదు. ఏదో సినిమాలో చూసినా నేను. ఆహ్, ఉదయం యోగా వీడియో పెట్టింటాడు టీవీలో. భార్యనేమో వచ్చి అడుగుతదనుకుంటా. భార్య వచ్చి అడుగుతదో, భర్త వచ్చి అడుగుతదో ఏదో ఒకటి పర్సన్‌ని. వచ్చి యోగా చేస్తున్నావంటే, చేస్తున్నా అంటే. ఎట్లా చేస్తున్నావంటే, ముందల టీవీలో వాళ్ళు చేస్తున్నారు కదా! నేను చూస్తున్నా అంటే. అంటే ఆ టీవీలో యోగా చేసేది మనం గూడా చూసి చేస్తే మనకు ఫలితం వస్తది తప్ప, ఆ టీవీలో యోగా చూస్తుంటే, ఆ యోగా చూసినంత మాత్రాన మనం యోగా చేసినట్టు గాదు. ఏదో చెప్పారు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ తెలవడము మనం చేసినట్టు గాదు. దాని నాలెడ్జ్ గెయిన్ జేయాలంటే అక్కడ యోగా వాళ్ళు చేస్తుంటే మనం గూడా దాన్ని చూసి ఆచరిస్తే దాని ఫలితం మనకొస్తది గానీ, అక్కడ ఎవరో యోగా చేస్తుంటే, ఆ యోగా ఎట్లా చేయాలనేది తెలుసుకొని మైండ్‌లో పెట్టుకున్నంత మాత్రాన మనం యోగా జేసినట్టు గాదు. ఇప్పుడు ఇదే పరిస్థితి అదంతే. కాబట్టి మోటివేషన్ క్లాసెసు, ఇటువంటి మోటివేషన్ చేసే వీడియోసు, లేకపోతే పుస్తకాలు చదవడము, లేకపోతే ఇంకేదో జేయడం వల్ల నువ్వు కూర్చొని అవన్నీ వినడం గాదు. నువ్వు పని జేయడం మొదలుపెట్టడం ప్రారంభం చేస్తేనే నువ్వు గుంతలో పడతావో, మంటలో పడతావో, మంటలో పడితే నీళ్ళు తీసుకువెళ్ళడం అర్థం గావాలి. గుంతలో పడితే తాడేసుకొని ఎక్కడం అలవాటు గావాలి. అట్లాగే జీవితంలో గూడా వచ్చే కష్టాల నుంచి పైకి ఎదగాలి అని జెప్పేసి అనుకుంటే, నీ బ్యాడ్ హ్యాబిట్స్, నీ చెడ్డ అలవాట్లు, ఏ అలవాట్ల వల్ల నువ్వు కిందకి దిగజారుతున్నావో వాటిని నువ్వు దూరం పెట్టాలి. వాటిని దూరం పెట్టడానికి మనం చిన్న చిన్న ఉపయోగం చేస్తూ ఉండాలి. మనసు నిలకడగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయడానికి మనకు స్థలాలు లేవు. మరి ఏం చేయాలి? మనకి బెస్ట్ వేస్ టెంపుల్స్. ఆ టెంపుల్స్ దగ్గర పోయి మౌనంగా ఇట్లా కూర్చొని కొద్దిసేపు మౌనంగా ఇన్నర్ సెన్స్‌ని డెవలప్ చేసుకోవాలి. అంతరంగికంగా శక్తిని ఉపాసన చేసుకోవాలి. మౌనంగా మాటలు తక్కువ చేసి మౌనంగా కూర్చుంటే నీ లోపట ఒకటి పాజిటివ్ ఎనర్జీ వస్తది. అది నీ లైఫ్‌కి ఉపయోగపడతది. ఇట్లా చాలా చాలా చిన్న చిన్న సాధనాలున్నాయి. వాటన్నిటిని మనము ప్రయత్నం చేసి మన శరీరానికి మంచి అలవాట్లను చేసుకుంటూ, చెడ్డ అలవాట్లను దూరం చేస్తూ ఉంటే బావుంటది. ఒక్క బాలుకి 100 రన్నులు కొట్టలేము. ఒకటే రోజు ఉత్తముడు గావాలి, మంచోడు గావాలంటే కష్టం. ఒక్కొక్క చెడ్డ మనం ఏం చేయాలి? బర్త్‌డే టు బర్త్‌డే. ఇప్పుడు ఈ సంవత్సరం నా బర్త్‌డే పుట్టినరోజొచ్చింది. నా లోపటున్న ఒక 10 చెడ్డ లక్షణాలున్నాయి. అందులో ఈ సంవత్సరం ఈ చెడ్డ లక్షణాన్ని వదిలేసి, ఈ 10 లక్షణాలు మంచివున్నాయి. దీనిలో ఒక మంచి లక్షణాన్ని నా ఈ బర్త్‌డేకి నేను అలవాటు చేసుకుంటున్నా. అని ఒక్కొక్కటి అట్లా నువ్వు సవరణ చేసుకుంటూ ఒక్కసారిగా బర్డెన్ గాకుండా చేస్తే, జీవితంలో నీకన్నా తోపెవరుండరు. నువ్వు నంబర్ 1 అవుతావు. ఈ లక్షణాలు కేవలం ధనం సంపాదించడం కోసం గాదు. అసలు నువ్వొక స్పెషల్ పర్సన్ అయితావు. కాబట్టి అట్లా నువ్వేమన్నా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా పుస్తకాల్లో గూడా మన ఏమంటారు నెగెటివ్ ఎనర్జీని వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ రావడానికి చాలా ఉపయోగాలున్నాయి. అటువంటివి చిన్న చిన్నగా ప్రయత్నం చేస్తూ ఉంటే బావుంటుంది. ఏమంటారు మొబైల్ ఫోన్‌ని కంటిన్యూ ఒక పద్ధతి లేకుండా నొక్కడం కన్నా ఉదయము 8-9 గంటల దాకా నొక్కుతా. సాయంకాలము స్కూల్ అయిపోతది, జాబ్ అయిపోతది. లేకపోతే ఇంకేమన్నా పనులుంటే అవి అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. 6-9 నువ్వు 4 గంటలు ఫోన్ నొక్కడం పెట్టుకున్నా పర్వాలేదు గానీ, ఖచ్చితంగా టైము మెన్షన్ జేసుకో. సాయంత్రం 6 నుంచి సాయంత్రము
6-9 గంటల దాకా నేను ఫోను నొక్కుతా అని అట్లా నియమం పెట్టుకొని అన్ని గంటలు ఫోను నొక్కినా పర్వాలేదు గానీ, ఖచ్చితమైన నిర్ణయం జేసుకో. నువ్వు 10 గంటలు ఫోను నొక్కాలనుకున్న 10 గంటల టైంని నువ్వు యోజన జేసుకో. అంటే ప్లానింగ్ జేసుకో. అంటే కమిట్మెంట్ పెరుగుతది దానివల్ల. నువ్వు ఎన్ని గంటలు ఫోను నొక్కడమేమో గానీ, ఒక టైమ్ సెన్స్ పెట్టుకుంటావు గదా! దాన్ని పెట్టుకోవడం వల్ల ఏమైద్దంటే నీ మీద నీకు విశ్వాసం పెరుగుతది. అరే! నేను 2 గంటలు సమయం పెట్టుకున్నా, ఈ 2 గంటలు ఫోను నొక్కినా. నేను 4 గంటలు పెట్టుకొని 4 గంటలు నొక్కినా. తర్వాత పుస్తకం చదువుకోవాలనుకున్నా, అది గంట సేపు చదవాలి. అది కాదు. అట్లా ఒక పద్ధతి ఒక పద్ధతిని మన బాడీకి అలవాటు చేయాలి. ఒక పద్ధతిని మన మనసుకు అలవాటు చేయాలి. అట్లా చేస్తే అసలు మీరు నంబర్ 1 ఇంగ. కాబట్టి అవి ఇవి వెతకడం గాదు. నీ లోపట ఉన్న చెడ్డ అలవాట్లు ఏమైతే ఉన్నాయో, అంటే నీ తప్పు నీకు తెలిసి గూడా నువ్వు సవరణ చేసుకుంటలేవో, దాన్ని సవరణ చేసుకోవడం ప్రారంభం జెయి. విజయం నీ వెనుకనే వస్తది. మంచితనం ముందుకుంటది. వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం చాలా బావుంటది. కాబట్టి ఈ వేరే దాన్ల పైన ప్రయాసపడడం కన్నా, నీ మీద నువ్వు కష్టపడి, నీ చెడ్డ లక్షణాలేమున్నాయో వాటిని పక్కకు దొబ్బి, మంచి లక్షణాలని నువ్వు నీ శరీరానికి, నీ మనసుకి అలవాటు చేసుకుంటే విజయం సాధించడంలో అసలు విజయం అనేది వెనకాల పెట్టుకొని బ్యాగేసుకొని నడుస్తూ ఉంటాం. ఇంకోటి మానవ జన్మ కాబట్టి ప్రతిసారి ఎప్పుడు సుఖమే కాదు. అప్పుడప్పుడు దుఃఖం గూడా ఉంటది. అంటే అన్నం తింటూ ఉంటే మధ్యలో ఒక రాయి వచ్చినట్టు జీవితంలో గూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సన్నివేశాలొస్తూ ఉంటాయి. కష్టాలొస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చోవడం కన్నా వాటిని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళడమే చాలా గొప్పతనం. కాబట్టి అటువంటి క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోండి. విజయం సాధించడానికి చాలా బాగుంటుంది. ఆహ్, రామాయణంవి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. 5 ప్రశ్నలు, 5 జవాబులు. అందరికీ గూడా నమస్కారం. ధన్యవాద్. జై హింద్.